ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. దీనికి మాటలు మనం తెలుసుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, నేను మీ మధ్య నివాసము చేతును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులతో నివాసం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే తన పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి. చూడండి, తన పోలిక చొప్పున ఆయన నిర్మించుకున్నాడు మనల్ని. అందుకోసమే మనతో నివాసం చేయాలని చాలా ఆశపడేవాడు. ఆది కాండంలో మనం చూడగలిగితే అవ్వ ఆదామును ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా దేవుడు వారితో ఉండడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. అందుకే సాయంకాల సమయమున వారితో గడపడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవులారా, అదే రీతిగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుగా మానవుడికి లోకానికి వచ్చి మరలా మనతో 33.5 సంవత్సరాలు జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాక ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తే గానీ ఆదరణకర్త రాడు అన్నట్లుగా చెప్పి ఆయన మరలా పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య ఉండటం మనకు తెలిసిన విషయమే. ఇదిగో మరలా 2వ రాకడలో క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆదరణకర్తగా అనగా పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్య ఉండడం మనకు తెలిసిన విషయమే. బైబిల్ వాక్యాన్ని చదివితే అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నరులతో ఉండటం దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వారిని ఎటుకూడైనా ఒక మంచి త్రోవలో నడిపించి పరలోక రాజ్యంలో చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఎవరైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని కూడా మరలా చెప్పాడు. ఎందుకయ్యా అంటే ఆ ఎవరైతే ఆయన్ను స్తుతిస్తూ ఎవరైతే ఆయన్ను కొనియాడుతూ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనతో పాటు నివాసం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మిమ్మల్ని నేరుగా అడగనేయండి. మీ కుటుంబంలో దేవుని నివాసం ఉందా? ఇదిగో మీ జీవితంలో దేవుని నివాసం ఉందా? దేవుడైతే నీ ఇంటిలోనికి రావాలని నీతో పాటు నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవునికి వాక్యంలో మనం చూడగలిగితే ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తడుతూ ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తెస్తారో అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తుందని చెప్తున్నాడు. ఇదిగో నీవు ఎప్పుడైతే దేవుని స్వాగతిస్తావో నీ గృహంలోనికి కానీ నీ ఇంటిలోనికి కానీ లేకపోతే నీ జీవితంలో కానీ దేవుని నువ్వు స్వాగతించగలిగితే నీతో పాటు ఆయన నివాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు దేవుని స్వాగతించే బిడ్డగా నువ్వు ఉన్నావా? దేవుని తిరస్కరించే బిడ్డగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించే. దేవుడు నీతో పాటు నివాసం చేస్తే అది నీకు ఎప్పుడు లాభమే. దేవుడు నీతో పాటు నివాసం చేస్తే తప్పక పరలోక రాజ్యం చేరేంత గొప్పగా నువ్వు తీర్చిదిద్దబడతావు. కానీ ఈ రోజున ఎలా ఉన్నావంటే దేవుని స్వాగతించే బిడ్డగా నువ్వు లేవేమో. అందుకే తేటగా నీతోనే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినమున ప్రభుని స్వాగతిస్తావా? ఈ దినమున ప్రభువా నా గృహంలోనికి రా అని అడుగుతావా? ఈ దినమున ప్రభువా నా హృదయంలోనికి రా ప్రభు అని అడుగుతావా? దేవుడు తప్పక వస్తాడు. ఇదిగో దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. అని నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడు అండి. నువ్వు పిలిస్తే ఆయన వచ్చే దేవుడు అండి. ఈ రోజు నువ్వు ఆ రీతిగా పిలవడానికి ఇష్టపడు. దేవుడు తప్పక మేలు చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేయాలని ఎంతో ఆశగా ప్రార్థన చేస్తున్నాను. నీవు కూడా ఆశపడినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి పోవచ్చు. పరిశుద్ధ వందనాలు ప్రభువా, నిజమైన ఆయన అయ్యా మీరు నివాసము చేయాలని కోరుకుంటున్నారు. అయ్యా మాలో నివసించాలని మీరు కోరుకుంటున్నారు. అయ్యా మీకు వందనాలు. ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొందుతారో వారిలో నేను ఉంటానని మీరు చెప్పారు. అట్టి రీతి అయిన కృప ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కలుగును గాక. ఎవరైతే మిమ్మల్ని కోల్పోతూ ఉన్నారో అయ్యా వారు కోల్పోక అయ్యా మిమ్మల్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా మీకు వేలాది స్తోత్రం. మీరు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అని మీరు చెప్పారు. నిజమే ప్రభువా, విశ్వాసం ఉంటేనే మీరు మాలో నివాసమై ఉంటారు ప్రభువా. అయ్యా ఎవరైతే నేను ఇంకా విశ్వాసాన్ని కోల్పోతూ అయ్యా వెనకంజ వేస్తూ ఉన్నారో వారందరిలో కూడా మరలా విశ్వాసాన్ని పుట్టించండి, మరలా ఉన్నతమైన స్థితికి నడిపించండి, కృపలతో నింపమని. అయ్యా ఈ మాటలు విని ఎవరైతే బలపరచబడి ప్రభువా నాలో ఉండు అని ఎవరైతే ఆశపడుతున్నారో వారందరినీ దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డలారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మేలు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.